ఈ రోజులలో కంటి చూపుని కాపాడుకోవటం అనేది పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. ఎంత యాంటీ గ్లేర్ గ్లాసులు ఇలా వాడినప్పటికీ కూడా కంప్యూటర్స్ నుంచి వచ్చే ఆ నీలిరంగు కాంతి వల్ల ఈ కంటి చూపు తగ్గుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కంటి చూపును కాపాడేటువంటి పిస్తా పప్పు, దీని మోతాదు ఎంత, దీన్ని ఎలా వాడాలి, అలాగే దీన్ని ఏ పద్ధతిలో వాడాలి, ఈ సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. పిస్తా పప్పులు కేవలం రుచికరమైనటువంటి స్నాక్ మాత్రమే కాదు, వయసుతో పాటు వచ్చేటటువంటి కంటి చూపు మందగించే సమస్యని ఇది అరికడుతుంది. మీకు తెలుసా? ఈ డిజిటల్ యుగంలో స్క్రీన్స్ నుంచి వచ్చేటువంటి నీలిరంగు కాంతి అంటే బ్లూ లైట్ మన కళ్ళకు తీవ్రమైన ముప్పు కింద మారుతోంది. పిస్తాలో ఉండే లూటిన్ మన కళ్ళకు సహజమైన ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ విషయాన్ని? చాలామంది కంటి చూపు తగ్గటం అనేది వృద్ధాప్యపు లక్షణం అని అనుకుంటూ ఉంటారు. కేవలం 12 వారాల్లోనే మీ కంటి ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుచుకోవటం ఎలాగో తెలుసుకోవాలని మీకుందా? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కంటి చూపుని కాపాడుకునేటటువంటి పద్ధతులు, పిస్తాను ఉపయోగించి కంటి చూపుని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. ఈ మధ్య జరిగినటువంటి ఒక పరిశోధన ప్రకారంగా రోజుకి 12 అంటే దాదాపుగా ఒక గుప్పెడు పిస్తా పప్పులు తినడం వల్ల కంటి చూపు గణనీయంగా మెరుగుపడుతుందని తేలింది. ముఖ్యంగా ఈ వయసు పెరగటం వల్ల వచ్చేటటువంటి కంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అమెరికాలో ఉండే టస్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కంటి ఆరోగ్యానికి పిస్తా పప్పులు అందించే రక్షణ గురించి మనం క్షుణ్ణంగా చర్చిద్దాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ఈ సందర్భంగా వయసుతో వచ్చేటటువంటి కళ్ళు మసకబారటం అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ గురించి మీకు చెప్పాలి. మన శరీరంలో వయసు పెరిగే కొద్దీ అనేక మార్పులు సంభవిస్తాయి. ఇందులో కంటి చూపు మందగించడం అనేది ప్రధానమైన సమస్య. దీన్ని వైద్య పరిభాషలో వయసుతో పాటు వచ్చే కళ్ళు మసకబారటం అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ లేదా AMD అనే పేరుతో పిలుస్తారు. ఈ సమస్య వల్ల కంట్లో ఉండేటువంటి రెటీనా మధ్య భాగం దెబ్బతింటుంది. దీనివల్ల వస్తువుల్ని స్పష్టంగా చూడటం కష్టం అవుతుంది. ముఖ్యంగా చదవటం, అలాగే డ్రైవింగ్ చేయటం, ఇలాంటి పనులకి ఆటంకం కలుగుతుంది. మన భారతీయులలో ఈ వయసు పైబడిన వాళ్ళలో ఈ సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సరైన పోషకాహారం తీసుకోవటం అనేది ఇక్కడ ముఖ్యం. అలా తీసుకోకపోవటం వల్ల ఈ వ్యాధి ముప్పు పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ పిస్తాలోని అద్భుతమైన లూటిన్, దీని గురించి మీరు తెలుసుకోవాలి. పిస్తా పప్పులో లూటిన్ అనే ప్రత్యేకమైన యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇతర డ్రై ఫ్రూట్స్ తోటి పోలిస్తే పిస్తాలో ఈ పోషకం చాలా ఎక్కువగా ఉంటుంది. కంటి లోపల సన్ గ్లాస్ మాదిరిగా ఈ లూటిన్ అనేది పనిచేస్తుంది. అంటే ఒక న్యాచురల్ సన్ గ్లాస్ లాగా ఇది మన కళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది కంటి లోపల మ్యాక్యులర్ తాలూకు సాంద్రత అంటే మ్యాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ అంటారు. అంటే MPOD అంటారు దీన్ని వైద్య పరిభాషలో, మ్యాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ. దీన్ని పెంచుతుంది. ఈ సాంద్రత పెరగటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. నీలిరంగు కాంతి నుంచి మనకి ఆ రక్షణ అవసరం. దీనికోసం రోజు వాడేటువంటి ఆ స్మార్ట్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ వాటి నుంచి వచ్చేటువంటి ఆ నీలిరంగు కాంతి కళ్ళకి హాని కలిగిస్తూ ఉంటుంది కదా, దాన్ని ఫిల్టర్ చేయడం అనేది అవసరం. లూటిన్ అనేది ఈ కాంతిని ఫిల్టర్ చేసి కంటి కణాలని కాపాడుతుంది. పరిశోధనలో తేలినటువంటి ఆసక్తికరమైన నిజాలు మీరు తెలుసుకుంటే దీనిపైన మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ పరిశోధనలో భాగంగా ఆరోగ్యవంతులైనటువంటి వృద్ధులకు ప్రతిరోజు దాదాపుగా 57 గ్రాముల పిస్తా పప్పుల్ని 12 వారాల పాటు ఇచ్చారు. ఈ 12 వారాల తర్వాత వాళ్ళ కంటి ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఆశ్చర్యకరమైన ఫలితాలు తెలిసాయి. వాళ్ళ కంట్లో ఉండేటువంటి మ్యాక్యులర్ తాలూకు సాంద్రత గణనీయంగా పెరిగినట్టుగా ఐడెంటిఫై చేశారు. ఈ మార్పు కేవలం 6 వారాల్లోనే మొదలవటం అనేది ఇక్కడ విశేషం. అంటే పిస్తా పప్పుల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల అతి తక్కువ కాలంలోనే కంటికి రక్షణ లభిస్తుంది అని మనం గ్రహించాలి. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే పోషకాల శోషణలో పిస్తా తాలూకు ప్రత్యేకత, ఇది తెలుసుకోవాలి. మనం తిన్న ఆహారంలో ఉండేటువంటి పోషకాలు శరీరానికి అబ్బటం అనేది చాలా ముఖ్యం. లూటెన్ అనేది కొవ్వులో కరిగేటువంటి విటమిన్ లాంటిది. పిస్తా పప్పులో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి కదా, హెల్దీ ఫ్యాట్స్, శరీరంలో ఈ లూటెన్ శోషణని వేగవంతం చేస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు పిస్తాలో ఉండేటువంటి సహజసిద్ధమైన నూనెలు,
ఈ లూటెన్ మన శరీరంలోకి సులభంగా ఇంకిపోయేలాగా చేస్తాయి. దీనివల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం వృధా కాకుండా కంటికి చేరుతుంది. తక్కువ క్యాలరీలు ఇతర పప్పులు వీటితోటి పోలిస్తే పిస్తాలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా అన్నీ లో క్యాలరీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటే వాటిలో మళ్ళీ పిస్తాలో ఇంకా తక్కువ ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామన్న భయం లేకుండా వీటిని మీరు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా అసలు మెదడు ఆరోగ్యం కోసం లూటిన్ అనేది ఎలా పనిచేస్తుంది ఇది మీరు తెలుసుకోవాలి. లూటిన్ ప్రయోజనాలు కేవలం కంటికే పరిమితం కాలేదు. ఇది మెదడు పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. లూటిన్ అనేది రక్తం ద్వారా మెదడుకి చేరుతుంది. అక్కడ అది ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంకా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటుగా వయసుతో పాటు వచ్చేటువంటి మతిమరుపు లాంటి సమస్యలు దరిచారు. కంటి చూపు మెరుగుపడటం వల్ల మెదడుకు అందేటువంటి దృశ్యం తాలూకు సమాచారం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. ఇదే సందర్భంగా అసలు ఈ భారతీయ జీవన శైలిలో పిస్తా గురించి మనం కాస్త చెప్పుకోవాలి. భారతీయ ఆహారపు అలవాట్లలో పిస్తా పప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. పాయసం, స్వీట్లు, ఇతర వంటకాల్లో మనం ఈ పిస్తాని వాడుతూ ఉంటాం. అయితే వేయించిన ఉప్పు కలిపినటువంటి పిస్తా పప్పుల కంటే పచ్చి పిస్తా కానీ లేదా సహజమైన రూపంలో ఉన్నవి కానీ తీసుకోవటం బెస్ట్. అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ పిస్తా పప్పులు ఎంత మోతాదులో తీసుకోవాలి అని. నిజమే, ఇది తెలుసుకోవాల్సిన విషయం. పరిశోధన ప్రకారంగా రోజుకి 2 ఔన్సులు అంటే దాదాపుగా 57 గ్రాముల పిస్తా పప్పులు తీసుకోవాలి. ఇది ఒక పెద్ద గుప్పడు పరిమాణానికి సమానం. అయితే ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ పిస్తా పప్పుల్ని ఎప్పుడు తీసుకోవాలి అని. ఇది కూడా ముఖ్యమే, తెలుసుకోవాల్సిందే. ఉదయం అల్పాహారం సమయంలో లేదా సాయంత్రం స్నాక్స్ లాగా వీటిని తినొచ్చు. రోజు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల లాంగ్ టర్మ్లో మంచి ఫలితాలు అందుతాయి. అయితే ఇది కూడా ఒక ఆహార ఔషధం కాబట్టి దీనికి సంబంధించి అప్రమత్తత అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. కంటి చూపు అనేది మన జీవన నాణ్యతను నిర్ణయిస్తుంది. కేవలం ఆహారం మార్చుకోవటం మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా ఈ ఐ ఎగ్జామినేషన్ చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కంట్లో వచ్చేటువంటి చిన్న చిన్న మార్పుల్ని అశ్రద్ధ చేయకూడదు. పిస్తా పప్పులు తీసుకునేటప్పుడు ఎక్కువగా ఉప్పున్న వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే అధిక ఉప్పు మళ్ళీ రక్తపోటుని పెంచి కంటి నరాల పైన ఒత్తిడి కలిగించే రిస్క్ ఉంటుంది. కాబట్టి సహజమైనటువంటి పిస్తా పప్పులు ఎంచుకోవటం అనేది చాలా ముఖ్యం. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. పిస్తా పప్పులు తినడం వల్ల ఈ కంట్లో ఉండే లూటిన్ స్థాయిలు పెరిగి వయసుతో వచ్చేటటువంటి చూపు మందగించే సమస్య అదుపులోకి వచ్చేస్తుంది. ఇది సహజమైన అలాగే సురక్షితమైన మార్గం అని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నేటి ఆధునిక డిజిటల్ ప్రపంచంలో కంటి చూపుని కాపాడుకోవటం అనేది ఒక సవాల్ కింద మారింది. రోజువారీ ఆహారంలో ఈ పిస్తా లాంటి పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని చేర్చుకోవటం ద్వారా మన దృష్టిని మనం పదిలంగా ఉంచుకోవచ్చు. అవసరమైతే ఇలాగా దృష్టికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ఆయుర్వేదంలో త్రిఫలా ఘృతం అలాగే త్రిఫలా గుగ్గులు ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అలాగే సప్తామృతలోహ వంటి మందులు సురక్షితమైన ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.